హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుక్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే డాబా స్టైల్లో ఈజీగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో నేను మీకు చూపించేస్తాను. అండ్ నేను ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇంకెందుకు మరి లేటు, స్టార్ట్ చేసేద్దామా? సో ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ మనమైతే ఎగ్స్ ఫ్రై చేయాలి. దానికోసం ఒక చిటికెడు పసుపు, ఒక పించ్ ఆఫ్ కారం అండ్ లైట్గా సాల్ట్ వేసేసి నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నానండి. 4 ఎగ్స్ని నేను మిడిల్ పార్ట్ వరకు కట్ చేసేసుకొని హాఫ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మసాలా అనేది లోపల ఎగ్ కూడా పట్టి మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. సో ముందుగా ఉల్టాగా పెట్టుకుంటే కిందది ఫ్రై అయిపోయి మనకి మధ్యలో అది ఊడకుండా ఉంటుంది. సో ఇట్లాగా ఫ్రై చేసేసుకోండి. సో ఫ్రై చేయడం అయిపోయింది కదా, అది పక్కన పెట్టుకొని సేమ్ ప్యాన్లో ఇక్కడ నేను ఒక 2 టమాటోస్, ఒక 4 చిల్లీస్ అండ్ 2 ఆనియన్స్, ఒక గుప్పెడు జీడిపప్పు, ఇవి మనం లైట్గా ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. మొత్తానికి ఫ్రై అవసరం లేదు. 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఇది బాగా చల్లారిపోయాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లో మళ్ళీ 1 కప్ ఆయిల్ యాడ్ చేసుకోండి. సో కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క అండ్ ఒక బిర్యానీ ఆకు, అంతే. ఇంకంతకు మించి మసాలాలు వేస్తే ఓవర్ స్పైస్ అయిపోతుంది. సో ఇవి చాలు. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక నేను ఇక్కడ 2 ఆనియన్స్ మనం ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ నీట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ ఫ్రై అయిన దానిలో నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఇది రోటీలో కనుక్కున్నాం కాబట్టి స్పైస్ అనేది ఎక్కువ, మసాలా అనేది ఎక్కువ ఉంటే బాగోదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఫస్ట్లో మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. సో ఈ స్టేజ్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ ఇక్కడ 2 స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను. మీ స్పైస్కి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి. సో కారం యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది లైట్గా పైకి రావాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్ తర్వాత ఇది ఇట్లా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మిక్సీ చేసిన గిన్నె ఉంది కదండి, దానిలో కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని అది దీనిలో పోసుకోవాలి. దీన్ని ఇలా 2 మినిట్స్ కుక్ చేస్తే ఆయిల్ అనేది లైట్గా పైకి వస్తుంది. సో ఈ స్టేజ్లో నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను. ధనియాల పొడితో ఆపేస్తున్నాను, ఇంకా మసాలాలు ఏమీ వేయట్లేదు, సరిపోతుంది. సో చూసారు కదా, ఆయిల్ అనేది పూర్తిగా పైకి వస్తుంది. సో ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని జాగ్రత్తగా వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత మనం కదిపితే ఆ ఎగ్స్ లోపల ఉన్న సన్నీ సైడ్ అనేది తిరిగిపోయి పాడైపోతుంది. సో మనం కలుపుకోకుండా జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసి అట్లా పెడితే సరిపోతుంది. సో అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా, ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది కదా. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. దీన్ని మన చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ తింటే అద్దిరిపోతుంది. ఎప్పుడు ఎగ్ బుజ్జి పప్పు అలానే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో చూసి కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి. సో వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ కుక్స్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో guys. I'll see you guys on my next video. Keep smiling. Bye bye.